మీరు జనరల్‌గా నాకు అన్నీ వచ్చు, నేను ఏ పనైనా చేసేస్తాను అనే ఫీలింగ్‌లో ఉంటే యూ మైట్ బి ఎక్స్‌పీరియన్సింగ్ ద డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్. ఇది అర్థం కావాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. జనరల్‌గా మనం ఇంట్లో టీవీలో మ్యాచ్ చూస్తూ విరాట్ కోహ్లీ ఈ షాట్ కొట్టేదుండే, రోహిత్ శర్మ ఫుట్‌వర్క్ అసలేం బాలేదు, బుమ్రా ఈ బాల్ ఎందుకేసాడో అని విపరీతమైన సజెషన్స్ పాస్ చేస్తుంటాం. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ చూడడం మాత్రమే మన ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ క్రికెట్ మొత్తం మనకొచ్చేమో అన్న ఫీలింగ్‌లో ఉంటాం. ఈ స్టేజే ద మౌంట్ స్టూపిడ్ స్టేజ్ అనమాట. దీని తర్వాత అట్ సమ్ పాయింట్ మనం ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ 130-140 కేఎంపీహెచ్ బాల్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనకసలు క్రికెటే రాదేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ వెన్ మీరు వ్యాలీ ఆఫ్ డిస్పేర్‌లో పడిపోయినట్టు. ఈ స్టేజ్‌లో మీకు ముందున్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. క్లారిటీ ఆఫ్ థాట్ అస్సలుండదు. ఏ పని చేయాలన్నా ఆ పని చేయగలుగుతామా లేదా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివ్ అప్. బట్ ఈ స్టేజ్‌ని దాటుకొని ఎవరైతే వాళ్ళకి ఎంతొచ్చో అన్న ఫ్యాక్ట్‌ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రీవియస్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారో ఓన్లీ దే విల్ స్టార్ట్ క్లైంబింగ్ ద స్లోప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్. ఈ స్టేజ్‌లో మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంతైతే ఉంటుందో మీ స్కిల్ కూడా అంతే ఉంటుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. మరి ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్‌లో మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అని తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్. మీకేదైనా పని బాగా వచ్చు అన్న ఫీలింగ్‌లో ఉంటే జస్ట్ వెళ్లి ఆ పని చేసేయండి. నిజంగానే మీరు అనుకున్నంత బాగా ఆ పని చేస్తే మీరు స్లోప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్‌లో ఉన్నట్టు. బట్ అసలేమి చేయలేకపోతే ఐయామ్ రియల్లీ సారీ టు సే మీరు మౌంట్ స్టూపిడ్ పైన ఉన్నట్టు. సో ఐ రియల్లీ హోప్ యూ ఫాల్ ఇంటు ద వ్యాలీ ఆఫ్ డిస్పేర్ వెరీ సూన్ అండ్ ఈవెంచువల్లీ స్టార్ట్ క్లైంబింగ్ ద స్లోప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్.